నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల ఆధ్వర్యంలో కూడా కాళేశ్వరం కమిషన్పై భేటీ అయితే జరిగింది. సో దాంట్లో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి దాంట్లో జరిగిన అవకతవకల ప్రధాన సూత్రధారి కేసీఆర్ అంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీకి రాజీనామా చేయాల్సి జరిగింది. సో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో మరి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ పవన్ గౌడ్ ఉన్నారు. అక్క నమస్తే. సో ముందుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయం చూసుకుంటే దాదాపు గత చాలా నెలల నుండి కూడా నడుస్తూ ఉంది ఆ వార్త కాస్త. సో నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ప్రధానంగా మెయిన్ సూత్రధారి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట ఆగం చేసిండని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ? అసలు సూత్రధారి పాత్రధారి అని మాట్లాడుతున్నారు కదా. ఎస్, మెయిన్ సూత్రధారి పాత్రధారి తెలంగాణ తీసుకురావడంలో కేసీఆర్ గారే, పాత్ర కూడా కేసీఆర్ గారే వహించిండు. ఆనాడు రాముడికి గుడి కట్టిన రామదాసుకే నిందలు తప్పలేదు. ఈనాడు తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ, పసిడి పంటల తెలంగాణ చేయడంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఈ రామదాసుకు, ఇదే ఈ రాముడికి, ఈ కలియుగ రాముడికి, ఈ కేసీఆర్కు, ఈ చంద్రశేఖరుడికి నీలాప నిందలు తప్పడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు తెలంగాణ ముఖ చిత్రం ఏ విధంగా ఉండే చెప్తా, నేను అది కూడా చెప్తా. ఎండిపోయిన చెర్లు, బీడు వల్ల భూములు, నెర్రలు వారిన నేలలు, ఆత్మహత్యల తోటి ఉరితాళ్లకు వేలాడిన రైతన్నలు, ఇంకొకటి తలాపున పారుతుంది గోదారి, నాసేను నాసెలక ఎడారి అని పాడుకున్నాం తెలంగాణలో. బిఫోర్ తెలంగాణ, ఇప్పుడు ఆఫ్టర్ తెలంగాణ, ఆఫ్టర్ కాళేశ్వరం ప్రాజెక్టు. పచ్చని పంట పొలాలు, మొగుళ్ళకు చూడకుండా ఎక్కడ బోరేసినా 50 మీటర్ల ఎత్తు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి. భూగర్భ జలాలు ఫుల్ చేసిండ్రు. ఎక్కడ చూసినా పసిడి పంటలు, ధాన్యపు రాశుల తెలంగాణను తీసింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బాపు కేసీఆర్ గారు. దీని మీద, ఈ పసిడి పంటల బంగారు తెలంగాణ మీద వాళ్ళ కండ్లు పడ్డాయి. ఆ దిక్కుమాళ్ళ కళ్ళు పడి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాళేశ్వరం డొల్లా కొట్టుకపోయింది, కూలిపోయింది, వంగిపోయింది, ఒక ఎకరాకు కూడా నీళ్లు వారించలేదు అనేసి అసత్య ప్రచారాలు అధికారంలోకి రావడానికి చేసిండ్రు. అధికారంలోకి వచ్చినాక చేస్తున్నారు. మళ్ళీ పార్లమెంట్లో అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మంచిగా ఉపన్యాసాలు ఇస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పది అని పొగుడుతారు. ఇట్లున్నది. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణకు కాళేశ్వరం అనేది జల జీవనాధారం. కాళేశ్వరం లేకపోతే మనకు గిన్ని కోట్ల టన్నుల పంట ఎట్లా వండింది? ఆనాడు లక్షల పంట కూడా తీయలేకపోయినాం. కోట్ల టన్నుల పంటకు ఏ విధంగా పెరిగింది? ధాన్యాగారంలో ధాన్యం పండించడంలో పంజాబును కూడా తలదన్నే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చేసింది, నిరూపించింది బాపు కేసీఆర్ గారు. ఏడ చూసినా ఈ ఏడబాగ నేనోళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పిండ్రు. ఆనవాళ్ళు అంటే ఏంటి? తెలంగాణను లేకుండా చేయడం, తెలంగాణలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మొత్తం ధ్వంసం చేయడం, తెలంగాణకు నీళ్ళు ఇస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ధ్వంసం చేయడం. కాళేశ్వరం ప్రాజెక్టు కనబడితే కేసీఆర్ గారు కనబడుతున్నాడు అనేసి ఎలక్షన్లకు ముందే బాంబులు పెట్టి 2 పిల్లర్లను లేపేసారు. ఇక ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ముచ్చట్లు నమ్మి అధికారంలోకి ఇచ్చిన ప్రజలను అధికారంలోకి వచ్చిన వీళ్ళు మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్లు అంటున్నారు. 60 ఏండ్ల నీటి గోసను తీర్చిన బాపు కేసీఆర్ గారిని ఈ 600 పేజీల కమిషను గోషు ఏం చేస్తుంది? తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు విఘ్నులు. మేము చేసింది చెప్పుకోలేకపోయినాము. ఇప్పుడు చేసింది చెప్పుకునే టైం మాకు దొరికింది. ప్రజలతో మమేకమయ్యే టైం మాకు కూడా దొరికింది. ప్రతి ఒక్కరు నిజాలేంది అబద్ధాలేంది అనేసి తెలుసుకుంటారు. సోషల్ మీడియా యుగం ఇది. కొట్టంగానే ఆడ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందా, కూలిందా, వంగిందా, కొట్టుకపోయిందా అంటే కొట్టుకపోలేదనేసి సాక్షాత్తుగా 85 పిల్లర్లు నిట్ట నిలువుగా గట్లనే నిలబడి కనబడుతున్నాయి. సుందిల్ల బుంగలు అన్నారు, ఆడ 65, 66 పిల్లర్లు గట్లనే ఉన్నాయి. ఇంకొక దగ్గర అన్నారంలా బుంగలు అన్నారు, అక్కడున్న పిల్లర్లు మంచిగానే ఉన్నాయి. నీళ్లు ఎత్తి పోయాల్సినోడు కన్నేపల్లి పంపు దగ్గర, మేడిగడ్డ దగ్గర నుంచి కాదు నువ్వు నీళ్ళు ఎత్తి పోయాల్సినోడివి, సొయ్యున్నోడివి. గోదావరి నీళ్లు గిన్ని రోజుల నుంచి పోతున్నాయి. ఆడ కన్నేపల్లి దగ్గరికి నిన్ననే వేయినాం. ఆడ స్విచ్ నొక్కితే అన్నారం నుంచి సుందిళ్లకు, సుందిల్ నుంచి మిడ్మానేరుకు, మిడ్మాన్ నుంచి అన్నపూర్ణకు, అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్కు, మల్లన్న సాగర్ నుంచి నువ్వేదైతే కొబ్బరికాయలు కొట్టినవో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యం అన్నవో గంధమల్లకు నీళ్ళు ఇవ్వచ్చు.
కానీ నీ సావు తెలివితేటలు, నీ కమిషన్ తెలివితేటలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చూపిస్తున్నావు. అంటే ఎందుకు మరి, అంటే ఇంత వాస్తవాలు మీరు చెప్తున్న ప్రకారం చూస్తుంటే మరి ఎందుకు మరి తప్పుడుగా చిత్రీకరిస్తున్నారు కావచ్చు మరి, అంటే కక్ష సాధింపు చర్యల్లో భాగమే అంటారా? ఎస్, కక్ష సాధింపే. కేసీఆర్ గారు ఉంటే 2 జాతీయ పార్టీలకు పప్పులు ఉడికాయి. కేసీఆర్ గారు ఆనాడు జాతీయ పార్టీ మాది, మేము ప్రధానమంత్రి అయ్యేటోళ్ళము అని చెప్పంగానే 2 జాతీయ పార్టీలు ఏకమయ్యి ఉంటే నువ్వు ఉండాలి, ఉంటే నేను ఉండాలి, ఇంకొక పార్టీ వెలువద్దు అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఖతం చేసిండ్రు. ఏ విధంగా ఖతం చేసిండ్రు? మొత్తమే లేకుండా చేద్దాం అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే, కేసీఆర్ గారు అంటే ప్రజలకు ఇష్టం కాబట్టి 1.8% ఓట్ల తేడాతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? దాదాపు కొన్ని రోజుల నుండి మొన్న కవిత గారు మాట్లాడిన మాటలు కావచ్చు, నిన్న మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి, రాజీనామా చేస్తూ కూడా బీజేపీలో విలీనమయ్యే కుట్రలు అయితే జరుగుతూ ఉన్నాయి, పక్కా జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీలో విలీనం అయ్యే కుట్రలే జరిగితే వీళ్ళు బీజేపీలోకి ఎందుకు పోతారు? రేపు విలీనం చేస్తే కేసీఆర్ గారి మాట వింటారు, కానీ ఈ జోకర్ గాళ్ళ మాటలు అయితే విన్నారు కదా వాళ్ళు. ఈ జోకర్ గాళ్ళు అయితే రేపు మళ్ళీ రాజకీయ భవిష్యత్తు అయితే ఉండదు కదా. ఈ జోకర్ గాళ్ళు పోయేది పోకక ఏదో జోకుతారు. దేనికోసం జోకుతారు? ఎమ్మెల్యే పదవి కోసం, రేపు ఎమ్మెల్యే టికెట్ కోసం జోకుతారు. ఈ జోకర్ గాళ్ళను అసలు వార్డు మెంబరు, కార్పొరేటర్గా గెలవని జోకర్ గాళ్ళను తీసుకొచ్చి ఉద్యమం పేరిట, తెలంగాణ పేరిట ఎమ్మెల్యేలను చేసింది బాపు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి బొమ్మ చూసి వీళ్ళకు ఓట్లేసిండ్రు తప్ప వీళ్ళ బొమ్మలు చూసి వీళ్ళ ముఖాలకు ఓట్లేసి ఎమ్మెల్యేగా చేసింది లేదు. వీళ్ళు గెలిచినాక కూడా ఈ జోకర్ గాళ్ళు వాళ్ళ నియోజకవర్గానికి చేసింది ఏం లేదు. నా కొడుకు గది చెయ్యి, నా బిడ్డకి గిది చెయ్యి, నాకు గది చెయ్యి అని చెప్పినోళ్ళు తప్ప కేసీఆర్ గారి దగ్గరికి నా నియోజకవర్గ ప్రజలకు గిది చెయ్యి, గది చెయ్యి అని అడిగినోళ్ళు ఏం కాదు. ఆ జోకర్ గాని ఒకటి ఇలా చూసిన ఒకటి రక్తము, మన రక్తం ఏంది, మనం మారుతామా అనేసి ఒకళ్ళు మాట్లాడతారు ఆ జోకర్ గాని పక్కపుంటి. మరి ఇప్పుడు రక్తం మొత్తం తీసేసి వేరే రక్తం ఎక్కించుకున్నారా? వాళ్ళే నిర్ణయించుకోవాలి. కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు, కేసీఆర్ గారికి మోసం చేసిన వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నదో అందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి పాపాత్ములందరినీ పారదోలింది కారణ జన్ముడు, కాళేశ్వరుడు, కాలభైరవుడు బాపు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోతా ఉందని చెప్పేసి మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? బీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుంది అన్నోళ్ళందరికీ అయితే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టంగానే అమాసల పుట్టింది పున్నంలో పోతుంది సత్తది, ఏక బక్కోడు తెలంగాణను తెస్తాడా, ఇచ్చేదా పోయేదా అని అన్నారు. అందరు మెడలు వంచి అన్నలు ముడ్డు మీదకి వెళ్ళి దాన్ని తెలంగాణను తీసుకొచ్చిండు. ఢిల్లీ మెడలు వంచి మరి తెలంగాణ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోతున్న రాబోయేది తెలంగాణ రాష్ట్రంతోటే అని చెప్పిండు. సావు నోట్లో దలబెట్టిండు, సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసిండు, తెలంగాణ తెచ్చిండు. ఆ తెచ్చిన పార్టీని జాతీయ పార్టీగా చేసిండు, చేస్తున్నాడు. రేపు రాబోయే రోజులల్లా బీఆర్ఎస్ పార్టీ నిట్ట నిలువుగా ఉండబోతుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు. బాపు కేసీఆర్ గారి ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి చీకు చింత లేదు. బాపు కేసీఆర్ గారి సారథ్యంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారి రథసారథిగా ఇంకా ముందటికి పోతుంది. పాత నీరు పోతేనే కదా కొత్త నీరు వచ్చేది. సో ఇంకోటి, నిన్న ఒక అంటే న్యూస్లో ఒక వార్త కూడా వచ్చింది, అంటే కాళేశ్వరం పేరు మీద కూడా కొంతమంది అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా భయపడొద్దని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పినట్టు ఒక వార్త వస్తూ ఉంది. ఏంటి నిజంగా మరి అరెస్టులు చేస్తే భయపడుతుందా బీఆర్ఎస్ పార్టీ? అసలు అరెస్టులకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు. అరెస్టులు వాటి వీటికి భయపడేది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మనం ఇంత సుభిక్షంగా మన రాష్ట్రాన్ని తెచ్చుకొని ఇంత సుభిక్షంగా ఉండేటోళ్ళమే కాదు. అరెస్టులకు భయపడేటోళ్ళం కాదు. అరెస్టులు ఎవరిని చేస్తారో చేసుకొని కేసీఆర్ గారిని ముట్టుకుంటే రాష్ట్రం అగ్గైతుంది. కొరకాసుతో గోకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు, రాజకీయంగా శూన్యం కాబోతున్నాడు రేపు. థ్యాంక్ యూ.